హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అన్ను ఆషు ట్విన్స్ ఫ్యామిలీ. ఈ వీడియోలో మనం కాస్ట్‌కోలో మనకి ఎలాంటి ఇండియన్ ప్రొడక్ట్స్ దొరుకుతాయో చూద్దాం. ఫస్ట్ అయితే నా పర్సనల్ ఫేవరెట్ చీజ్ సెక్షన్‌లో మనకి కాస్ట్‌కోలో పన్నీర్ దొరుకుతుందండి. ఈ పన్నీర్ వచ్చేసి వర్కా బ్రాండ్ వాళ్ళది. చాలా అంటే చాలా బావుంటుందండి ఈ పన్నీర్. మనకి అరౌండ్ $10.99కి దొరుకుతుంది పన్నీర్. ఇక్కడ గనుక మనం చూస్తే ఒక 90 క్యాలరీస్ అండి పర్ సర్వింగ్. పన్నీర్ తర్వాత మనం చూస్తున్నాం కదా! మన ఇండియన్స్‌కి ఆల్ టైమ్ ఫేవరెట్ పానీపూరి. పానీపూరి మన కాస్ట్‌కోలో దొరుకుతుందండి. అరౌండ్ $7కి. ఇక్కడ గనుక చూస్తే మనకు ఒక్క సెట్‌లో ఒక 3 డిఫరెంట్ బాక్సెస్ ఒస్తాయి. అండ్ పర్ సర్వింగ్‌కి 140 క్యాలరీస్ అంట అండి ఇది. డెఫినైట్‌లీ ఐ విల్ రికమెండ్ థిస్ అండి. ఎవరికైనా పానీపూరి తినాలి అనుకుంటే డెఫినిట్‌గా కాస్ట్‌కోకొచ్చి యూ కెన్ గ్రాబ్ ఇట్. నెక్స్ట్ మనం మిల్క్ సెక్షన్‌కొచ్చామండి. ఇక్కడ మనకి మోస్ట్‌లీ కాస్ట్‌కో బ్రాండ్స్, వేరే బ్రాండ్స్ దొరుకుతాయి. బట్ రీసెంట్‌గా కాస్ట్‌కో వాళ్ళు అమూల్ మిల్క్ స్టార్ట్ చేశారు. మనకి అరౌండ్ $6కి ఈ అమూల్ మిల్క్ దొరుకుతుంది. డెఫినైట్‌లీ హై ఫ్యాట్ కాన్సంట్రేట్ అయితే దీంట్లో ఉంటుందండి మనకి. సో, చాయ్ ప్రియులు ఎవరైనా ఉంటే ఈ మిల్క్‌తో చాయ్ పెట్టుకుంటే మనకి ఆల్‌మోస్ట్ ఇండియన్ టేస్ట్ వస్తుందండి. ఇప్పటి వరకు అయితే మీరు వీడియో ఎంజాయ్ చేస్తున్నారనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మేము మోర్ చేయాలి అంటే ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు అవర్ ఛానెల్. నెక్స్ట్ మనం ఆయిల్ సెక్షన్‌కొచ్చాము. ఆ ఆయిల్ సెక్షన్‌లో మనకి ఘీ దొరుకుతుందండి ఇక్కడ. ఇది కూడా కర్క్‌లాండ్ బ్రాండ్, కాస్ట్‌కో బ్రాండ్. అరౌండ్ $15.49 ఈ ఘీ. మేము యూజువల్లీ ఇంట్లో అయితే ఈ ఘీనే వాడతాము. ఐ విల్ డెఫినైట్‌లీ రికమెండ్ అండి. అరౌండ్ 110 క్యాలరీస్ పర్ సర్వింగ్. అండ్ మనం ఇంగ్రీడియెంట్స్ కూడా చూస్తే ఇక్కడ అన్సాల్టెడ్ బటర్ అండ్ మిల్క్ ఉన్నాయండి దీంట్లో. ఘీ తర్వాత మనం ఎవ్రీ డే స్టేపుల్ ఫుడ్‌లో దాల్. మనకి తూర్ దాల్ కాస్ట్‌కోలో దొరుకుతుంది. అరౌండ్ $16 అండి ఇది. అండ్ ఇది ఆర్గానిక్ తూర్ దాల్. సో, డెఫినైట్‌లీ గుడ్ ఫర్ హెల్త్. అండ్ మనం చూస్తే గనక ఇట్స్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ఇండియా అని క్లియర్‌గా కనిపిస్తుంది అక్కడ మనకి. అండ్ మనం యూజువల్లీ అంటారు కదండీ! వెజిటేరియన్స్‌కి దాల్ ఈస్ వన్ ఆఫ్ ది సోర్స్ ఆఫ్ ప్రోటీన్. సో, ఇట్స్ లైక్ 21 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ మనకు దొరుకుతుంది పర్ సర్వింగ్. అండ్ ఇదొచ్చేసి అరౌండ్ 3 కేజీస్. దాల్ తర్వాత ఇంకొక స్టేపుల్ ఫుడ్ ఏంటి మనకి ఎవ్రీ డే అంటే కర్డ్, దహి. కర్డ్ లేకుండా నాకు తెలిసి మనం మీల్ అయితే ఫినిష్ అవ్వదండి. అండ్ డెఫినిట్‌గా యూఎస్‌లో కొంచెం కర్డ్ మనం చేయాలి అంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఆల్సో మనకు వెదర్ అనేది అంత సహకరించదు. సో, చాలామంది కాస్ట్‌కోలో ప్రిఫర్ చేస్తారు కర్డ్ తీసుకోవడానికి. ఇక్కడ మనకు చూస్తే హోమ్‌మేడ్ రైతా రెసిపీ కూడా ఇచ్చాడు ఎలా తయారు చేయాలి అనేసి. బట్ యాహ్! ఓవరాల్‌గా దిస్ ఈస్ డీసెంట్ క్వాలిటీ దహి. ఆఫ్టర్ కర్డ్ మనకిక్కడ చూస్తున్నాం గదా! నాన్స్ ఒక అథెంటిక్ మినీ నాన్స్ అండి ఇవి. ఒక్క ప్యాకెట్‌లో విల్ గెట్ అరౌండ్ 18 నాన్స్. మనం ఏం చేయాలి అంటే ఈ నాన్స్‌ని బేసికల్లీ వి కెన్ కీప్ ఇట్ ఇన్ ఓవెన్ ఆర్ యూ కుడ్ ఆల్సో డూ లైక్ ఎయిర్ ఫ్రైయర్‌లో పెట్టుకోవచ్చు, బేక్ చేసుకోవచ్చు. ఆహ్, మేము ట్రై చేసాం ఒకసారి. ఇట్ ఈస్ డెఫినైట్‌లీ గుడ్. బట్ నాట్ యాస్ గుడ్ యాస్ రెస్టారెంట్ వన్స్. కానీ ఓవరాల్‌గా అయితే గుడ్. నెక్స్ట్ మనకి సుఖీస్ బ్రాండ్ వాళ్ళ చికెన్ టిక్కా మసాలా ఉందండి. మేము నాన్ వెజ్ తినము. బట్ మీ అందరి కోసం ఈ ప్రొడక్ట్‌ని చూపిస్తున్నాను. మనకి ఇది కూడా అరౌండ్ 180 క్యాలరీస్ పర్ సర్వింగ్. మీరు కామెంట్స్‌లో చెప్పండి ఎలా ఉంది మీరెప్పుడన్నా కాస్ట్‌కోలో ట్రై చేసుంటే. తర్వాత సుఖీ చికెన్ టిక్కా మసాలా సిమిలర్‌గా మనకిక్కడ దోస బ్రాండ్ వాళ్ళలో మనకి బటర్ సాస్ దొరుకుతుందండి. ఇది డెఫినైట్‌లీ న్యూ ఐటెమ్ ఇన్ కాస్ట్‌కో. ఈ బటర్ సాస్ ఏంటి అంటే, మనకి ఈ పన్నీర్ బటర్ మసాలా, బటర్ చికెన్ వీటన్నిటికి బేస్ ఉంటుంది గదా! సాస్. ఆ సాస్ అన్నమాట. సో, వి డోంట్ నీడ్ టు లైక్ డూ ఆల్ ద ప్రిపరేషన్. ఈ సాస్ వాడేసి మనం చికెన్ కావాలంటే చికెన్, పన్నీర్ కావాలంటే పన్నీర్, ఎలాంటి వెజిటబుల్ కావాలంటే అలాంటి వెజిటబుల్ ఎసేసి వి కెన్ డూ ద కర్రీ అన్నమాట. ఇలాంటి రెడీమేడ్ ఐటెమ్స్ చాలా ఉంటాయండి కాస్ట్‌కోలో. ఇప్పుడు చూస్తున్నారు గదా! ఇక్కడ కొన్ని సాలడ్స్, మెక్ అండ్ చీజ్, చికెన్ సాలడ్స్ ఇలా చాలా మంది దే ప్రిఫర్ టు ఈట్. మనకి అదే రెడీమేడ్ కేటగరీలో ఇంకొకటి టేస్టీ బైట్స్ వాళ్ళ మెడ్రాస్ లెంటిల్స్ అండి. ఇది అరౌండ్ $14.99. మనకి ఒక్క బాక్స్‌లో అరౌండ్ 8 పౌచెస్ దొరుకుతాయి. ఇది వెరీ సింపుల్ ప్రిపరేషన్ అండి. వి హావ్ టు జస్ట్ టేక్ ద ప్యాకెట్ ఔట్.
తర్వాత మనం దాన్ని మైక్రోవేవ్‌లో కానీ, లేకుంటే స్టవ్ టాప్ మామూలు గిన్నెలో కానీ వేడి చేసేసుకొని, ఇంకా చపాతీ అంటే చపాతీ, రోటీ అంటే రోటీ దేనికంటే దానికి పెట్టేసుకొని వి కెన్ ఈట్. ఈ రెడీమేడ్ ఆప్షన్స్ అన్నీ కూడా మనం బిజీగా ఉన్నప్పుడు కానీ, బ్యాచ్‌లర్స్‌కి కానీ డెఫినైట్‌లీ యూజ్ అవుతాయండి. ఇవన్నీ బానే ఉన్నాయి. కానీ మన సౌత్ ఇండియన్స్‌కి మెయిన్ ఫుడ్ ఏంటి అంటే అన్నం. అన్నం లేకుండా మనకి ముద్ద దిగదు. సో, అలాంటి అన్నం మనకి బాస్మతి రైస్, ఆర్గానిక్ బాస్మతి రైస్ కాస్ట్‌కోలో దొరుకుతుంది. అరౌండ్ $27.69. కంపారిటివ్‌గా ఎక్స్‌పెన్సివ్ ఇది. బికాజ్ ఆర్గానిక్ కాబట్టి. ఆర్గానిక్ బాస్మతి రైస్ కాకుండా మనకి రెగ్యులర్ సోనా మసూరి రైస్ కూడా దొరుకుతుంది. 20 పౌండ్స్ అంటే అరౌండ్ 10 కేజెస్. $15.99 ఇది. లక్కీలీ నాకు ఒక్కటే దొరికిందండి ఇక్కడ. జనరల్లీ కాస్ట్‌కోలో సోనా మసూరి రైస్ హాట్ కేక్స్‌లా సేల్ అయిపోతాయి. హోప్‌ఫుల్లీ మీ అందరూ వీడియో ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ అండి అంటిల్ ద లాస్ట్ మినిట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానెల్‌కి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.